యేసుక్రీస్తు వారికి కూడా తండ్రి అయిన దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు తెలియచేసుకుంటూ మా ఆరాధ్య దైవమైన మిమ్మలను ఆరాధించుటకు మేము చేరి ఉన్నాం. సమయంలో లేఖనాలు వినుటకు సిద్ధపడుతూ ఉన్నాం. గ్రంథము మాకు ఏదైతే మా ఆత్మీయ జీవితాలకు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మీరు రాయించి మాకు ఇచ్చి ఉన్నారో ఆ సంగతులను మేము గ్రహించగల జ్ఞానం దయచేయండి తండ్రి. మేమేమి నేర్చుకోవాలో మాకు నేర్పించండి. సమయోచితమైన జ్ఞానంతో మీ దాసు నన్ను నింపండి. వచ్చిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. బలహీనలు ఉన్నట్లయితే అటు వారికి క్షేమం అనుగ్రహించమని మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరవచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామన వందనాలు తెలియచేసుకుంటూ, దేవుని యొక్క మహాకృపను బట్టి తండ్రి మనల్ని ప్రస్తుత దుష్టకాలంలో నుంచి కాపాడుతూ ఈ భూనివాస కాలంలో ఎన్నో సంగతులు మనకి నేర్పిస్తూ ఉన్నారు గ్రంథంలో నుంచి. అందులో ఈరోజు మనం మరొక అంశంతో లేఖనంలోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువపై నుండి పలికినటువంటి మూడవ మాటని ఈరోజు మనం ఆలోచన చేయబోతాం. అందులో ఉన్నటువంటి సమాచారం మనకి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అందించిన సమాచారం మేరకు, దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం మేరకు గ్రంథ పరిధిలో సంగతులను మనం ఆలోచన చేద్దాం. వాతావరణం ఎక్కడ ఉందంటే సిలువ పరిస్థితుల్లో ఉంది. సిలువ చెంత ఆ చుట్టుపక్కల ఎంతటి జనసమూహం కూడుకుందో చెప్పలేము. ఆ రోజున గ్రంథంలో నుంచి అయితే ఒక మాటను బట్టి ఎక్కువ సమూహమే ఉండొచ్చు అని మనము గ్రహించవచ్చు. లూకాసు వార్త 23వ అధ్యాయంలో 27వ వచనంలో, అందువల్ల ఆ పరిస్థితుల్లో కొద్ది సంఖ్య కాకుండా ఎక్కువ జనసంఖ్య ఉన్నారు అనే సందర్భం కనపడుతుంది. గొప్ప జనసమూహం ఉన్నారు. ఎందుకు ఆ జనసమూహం అంతమంది ఉన్నారు అని అంటే, దుఃఖించిన చాలామంది స్త్రీలు కూడా ఆయన వెంబడి, అంటే సమూహం ఎక్కువ ఉన్నారు అనే సందర్భం మనకు కనపడుతుంది. సమూహం ఉండడానికి గల కారణం కూడా లేకపోలేదు. యోహాను సువార్త 19వ అధ్యాయము 20వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేడిన స్థలం పట్టణానికి ఎలా ఉందంట, ఆ పట్టణానికి సమీపంగా ఉండుటలో జనసంఖ్య ఎక్కువగా ఉన్నారు, ఎక్కువ వచ్చారు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువపై పలికినటువంటి మూడవ మాట. ఈ మూడవ మాటను మనము పరిశీలన చేయటానికి కొద్దిగా చరిత్రను లేకపోతే జరిగిన సందర్భాన్ని మన మనసుకి తెచ్చుకుంటున్నాం. అక్కడ చుట్టుపక్కల ఎంత సమూహం ఉన్నారో గ్రంథం చెప్పింది. ఎందుకు అంత జన సమూహం ఉన్నారంటే, సిలువ వేడిన స్థలం పట్టణానికి ఎలా ఉందన్నారు, సమీపంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు తన సుడిగాలి పర్యటనలో ఆశ్చర్యకరమైనటువంటి బోధలు చేశాడు. ఆయన ప్రజల్ని ఆశ్చర్యకరమైనటువంటి స్థితికి గురి చేసిన సందర్భాలు లేకపోలేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూసినప్పుడు, యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకి ఏం పడ్డారు, ఆశ్చర్యపడుతున్నారు. ఆయన బోధలు అంత అద్భుతంగా ఉన్నాయి ఆ రోజుల్లో. ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండేది. ఏలి అనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక
అధికారము గలవాని వాళ్ళు ఆయన ఏం చేస్తున్నారు? బోధిస్తున్నారు. అంటే ఆయన బోధలకు అనేకులు మంత్రముగ్ధులైపోతున్నారు. ఏంటి ఇంతకాలం మనం శాస్త్రులు బోధించినా, పరిసయ్యులు బోధించినా కానీ ఇన్ని సంగతులు మనం వినలేదే, ఇంత గొప్ప సంగతులు ఈయన బోధిస్తున్నాడే అని ఆశ్చర్యపడిపోతూ ఉన్నారన్నమాట అండి. యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో కూడా ఈ సందర్భాలు మనకు కనపడుతూ ఉంటాయి. యోహాను సువార్త 7వ అధ్యాయము 45వ వచనంలో, ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకు పరిసయ్యుల యొద్దకు వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయన తీసుకుని రాలేదని అడగగా, ప్రభువును అరెస్ట్ చేసి తీసుకురమ్మని అధికారులు పంపించినప్పుడు వారు తీసుకుని రాలేదట. ఆ బంట్రోతులు ఏమంటున్నారో చూడండి. తిరిగి వెనక్కి వచ్చి అధికారుల దగ్గరికి ఆ బంట్రోతులు ఏమంటున్నారంటే, ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడును మాట్లాడలేడనిరి. అందువల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలకు మంత్రముగ్ధులైపోతున్నారు. ఆయన బోధ ఆశ్చర్యంగా ఉంది. ఏమండి, ఆయన ఎన్నో సూచక్రియలు చేశారు, మహత్కార్యాలు చేశారు, అద్భుతాలు చేశారు. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదలుపెట్టి ఆ అధ్యాయము దాదాపుగా 19 అధ్యాయాల వరకు, అంటే సిలువ మీదకు వచ్చే వరకు కూడా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు, సూచక్రియలను చేసుకుంటూ వచ్చారు. ఏమండి, ఇవన్నీ చేసి రోగులు స్వస్థపరిచి ఆయన కార్యక్రమాలు చేస్తూ ఉంటుంటే ఇవన్నీ చూసిన ప్రజలకి ఏమనిపించాలని ఆయన ఇవన్నీ చేసుకుంటూ వచ్చారో తెలుసా? తరాల నుంచి కూడా ఎవరి కొరకైతే యూదులు ఎదురు చూస్తున్నారో ఆ మెస్సియా నేనే అని ప్రజలు గుర్తించటానికే ఆయన ఈ ఆశ్చర్యకరమైన సంగతులు, రోగాలు ఉన్నటువంటి వారిని బాగు చేయడం, అద్భుతాలు చేయడం, సూచక్రియలు చేయడం, అప్పటి వరకు ఎవరు చేయలేనటువంటి చేసుకుంటూ వస్తున్నారంటే రాబోయే మెస్సియా ఈయనే అని గుర్తించాలి ప్రజలు. ఏమండి, కానీ జరిగినటువంటి విషయం ఏంటో మనకు తెలుసు. ఆయనను గుర్తించలేనటువంటి ప్రజలు ఆయనకి ఏది బహుమానంగా ఇచ్చారు తెలుసా? శిలువ మరణాన్ని బహుమానంగా ఇచ్చారు. ఇప్పుడు ఈ శిలువ మరణాన్ని చూడడానికి లేక తిలకించటానికి ఎంతమంది ప్రజలు పోగుపడి ఉంటారో మనం గెస్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన ద్వారా బాగుపడినటువంటి ప్రజలు ఉన్నారు, ఆయన ద్వారా మేలులు పొందినటువంటి వారు ఉన్నారు, ఏమండి బోధకు ఆశ్చర్యపడినటువంటి వారు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటి ఇతనికి ఇటువంటి మరణం జరుగుతుంది అని అందరూ ఏం చేసి ఉండొచ్చు? ఆ శిలువ దగ్గరికి వచ్చి ఉండొచ్చు. గొప్ప జన సమూహం అనే సందర్భంలో వీళ్ళందరూ ఉండరా? వీళ్ళందరూ ఉంటారు. 3.5 సంవత్సరాలు ప్రజల్ని షేక్ చేసాడు, ప్రజలు అందరినీ కూడా ఆకర్షించుకున్నాడు. అధికారులేమో గజిబిజి అయిపోయారు. ఏంటి ఇతను వచ్చి కొత్త బోధ చేస్తున్నాడని అనుకున్నారు. ఇప్పటివరకు మీరు ధర్మశాస్త్రాన్ని బోధిస్తుంటుంటే ఇతను వచ్చి కొత్త బోధ తీసుకొచ్చాడు అని ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఆయనకు జరిగిన పరిస్థితిని బట్టి ఆ రోజు సమూహం ఎంతమంది వచ్చారని గ్రంథం చెప్తుందంటే గొప్ప జనసమూహమే వచ్చారన్నమాట అండి. అయితే ఒకటి మట్టుకు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే వాస్తవమైన సంగతి ఏంటంటే, ఈయన్ను సిలువ వేసినప్పుడు ఒక పై విలాసాన్ని ఒకటి రాసినట్లుగా మనం చూస్తాం. ఏంటి అది అంటే, యోహాను సువార్త 19వ అధ్యాయము 20వ వచనంలో, యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను గనుక అది ఎబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడిన గనుక యూదులలో అనేకులు దాన్ని ఏం చేశారు? యూదుల రాజునని వాడు చెప్పినట్లు రాయము. లేకపోతే 19లో, మరియు పిలాతు ఇప్పుడు పై విలాసము రాయించారు కదా, పైన శిలువ మీద ఉంటుంది కదా, ఒక పదం ఉంటుంది ఉండదా? INRI, దాని అబ్రివేషన్ ద్వారా చూద్దాం. అయితే అక్కడ అది ఏ భాషలో రాయబడిందని చెప్పబడుతుంది? ఎబ్రీ, గ్రీకు, రోమ భాషలో. అంటే ఎంతమంది చదవచ్చు ఆ లాంగ్వేజ్ని? యూదులు చదవచ్చు,
గ్రీస్ దేశస్తులు చదవచ్చు, రోమీలు కూడా చదవచ్చు. అంటే వాళ్ళకి తెలిసినటువంటి భాషలో రాయబడింది అన్నమాట అండి. ఏమని? యూదుల రాజైన నజరేయుడైన యేసు అని రాశారన్నమాట అండి. అంటే ఇంత జనసమూహం వాళ్ళందరూ కూడా ఒక చోట పోగాయి, ఆ సిలువ దగ్గర నిలిచి వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉండుంటుంది, ఏంటి ఇతను మహనీయుడు, మనము ప్రేమించిన వ్యక్తికి ఇలా జరుగుతుంది అని వాళ్ళ మనసుల్లో వేదన ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎవరికి ఏ హాని అన్నడో చేయలేదు, అందరికీ మంచి చేశాడు. మంచి చేసిన వ్యక్తికి ఇటువంటి దుస్థితి జరిగిందంటే అందరి హృదయాలు కూడా చాలా బాధపడతాయి అన్నమాట అండి, చాలా బాధపడతాయి. అయితే ఇప్పుడు దాకా మీరు ఇంట్రడక్షన్ చూశారు. ఇందులో 3 లేక 4 సంగతులు చెప్తాను. ఇందులో మొట్టమొదటి సంగతి ఏం జ్ఞాపకం చేయబోతున్నామంటే, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడడం రోమా ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ పరిస్థితి, ఆయన మరణము అనేటువంటిది రోమా ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఒకవేళ దానికి వ్యతిరేకంగా ఎవరైనా కానీ మేము తట్టుకోలేకపోతున్నామో, ఈ మహనీయుడికి శిక్ష వెయ్యొద్దు అని ఎవరైనా అడ్డుపడే అంత ధైర్యం ఎవరికైనా ఉంటుందా? నా మాట అర్థమైందో లేదు మీకు? మనకి తట్టుకోలేకపోతున్నాం, హృదయం పులకించిపోతుంది, గుండె వేదనతో నింపబడుతుంది, అయ్యో ఆ మహనీయుడికి ఇలా చేయొద్దు అని ఎవరైనా వ్యతిరేకించేటువంటి ధైర్యము, రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడే ధైర్యము ఎవరికైనా ఉంటుందా? ఆ రోజు ఎవరికి ఉండదు. అది గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అది ఎవరో కూడా దాన్ని వ్యతిరేకించడానికి అవకాశం లేదు. ఎందుకు లేదు అని మనం చెప్పగలమంటే, ఎందుకు లేదని చెప్పగలమంటే ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనంలో ఆయన ఇంకనూ మాట్లాడుచుండే గెత్సిమనిలో 12 మందిలో ఒకడు యోధా వచ్చెను, వారితో కూడా బహు జన సమూహములు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందో ఆయన పట్టుకున్న వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు వద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు చెలికాడ నువ్వు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయన పట్టుకోండి. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? నీ కత్తి వరలో తిరిగి పెట్టము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనాపవ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొని ఎడల ఎలాగూ జరగవలని లేఖనము ఎలాగూ నెరవేరని అతనితో చెప్పాను. ఇక్కడ మనం ఏం జ్ఞాపకం చేసుకోవచ్చు? అక్కడికి వచ్చినటువంటి క్రీస్తును గెత్సిమనిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి వాదోపవాదంలో ఆయుధాలు కూడా ఉన్నాయి. ఈ ఆయుధాల్లో ఏం జరిగింది? ఎవరిదే చెవి నరికించాడు పేతురు. ఇదిగో యేసుతో కూడా ఉన్న వాళ్ళు అక్కడ చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అని చెవి. అక్కడ కొంచెం డిస్కషన్ జరిగింది. మరి డిస్కషన్ జరిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు దాన్ని అణిచివేశారా, దాన్ని కొనసాగించారా? ఇది మన పని కాదు. మనము గొడవ పడటానికి రాలేదు. మనము సమాధానంతో కార్యక్రమాలు చేయవలసిన వారమై ఉన్నాం అని సమాధానపరుస్తూ నీ కత్తి వరలో పెట్టు అనే సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, యూదుల యొక్క సమూహాన్ని ఎదిరించేటువంటి ధైర్యం, మళ్ళా అంటున్నాను, యూదుల సమూహాన్ని ఎదిరించేటువంటి ధైర్యం ఎవరికే లేదు. అంటే ఇక్కడ యేసుకు లేదు, పక్కన ఉన్న శిష్యులకు లేదు. కాబట్టి పేతురు సైలెంట్ ఉండు, నీ కత్తిని వరలో పెట్టు. ఇప్పుడు సిలువ మరణాన్ని తిలకిస్తున్న ప్రజలందరూ కూడా హృదయ వేదనతో బాధపడుతున్నా కానీ చేయగలిగిందేమీ.
ఎంత బాధ అండి అది. మనం ఏదో లేఖనంలో రాయబడింది చదువుకుంటున్నాం కానీ కళ్ళారా చూసిన వాళ్ళ హృదయం ఎలా ఉండి ఉంటుంది. అస్సలు తట్టుకోలేం ప్రియమైన వాళ్ళారా. ఏమండి ఇంకా అక్కడ ఏం జరుగుతుంది? 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 55వ వచనంలో ఆ గడియలోనే చదువు, అదే 27వ అధ్యాయము 55. యేసుకు ఉపచారము చేయుచు గలీల నుండి ఆయన వెంబడించిన అనేక మంది ఎవరున్నారండి? అక్కడ ఉన్నారు. ఎక్కడ ఇది? మనం ఏ వాతావరణం దగ్గర ఉన్నాం? సిలువ పరిస్థితి దగ్గర మనం ఆలోచిస్తున్నాం. అనేక మంది స్త్రీలు ఉన్నారు. గతంలో ఆయనకు ఉపచారం చేసిన వాళ్ళు, పరిచర్య చేసిన వాళ్ళు. అక్కడ దూరం నుండి చూచుండిరి. వారిలో మగ్దలేన మరియయు, యాకోబు యేసే అనువారి తల్లి అయిన మరియు జబదే కుమారుల తల్లి. అంటే ఎంత జనసమూహమో అక్కడ తిలకిస్తున్నా కానీ చేయగలిగింది ఏమీ లేదు. ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ పరిస్థితి అంతా? రోమా ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పుడు అనేక హృదయంలో ఎంత వేదన ఉన్నా కానీ అక్కడ ఉన్నటువంటి స్త్రీల్లో తల్లి అయినటువంటి మరియ కూడా ఉంది. యేసుకు తల్లి అయినటువంటి మరియ కూడా ఉంది. ఆ మరియకు ఆ బాధ ఎలా ఉంటుంది? ఆ మరియకు బాధ మిగిలిన వారికి ఉన్నటువంటి బాధ కంటే ఎక్కువ ఉంటుంది, ఉండదా? ఆ బాధ ఆమెకే సొంతం. ఆ మాట అనొచ్చా మనం? కన్న కొడుకుకి అంత బాధ, అంత హింస జరుగుతుంటుంటే ఏ తల్లి తన హృదయం పరితపించకుండా ఉంటుంది, బాధపడకుండా ఉంటుంది? ఆ బాధ ఆవిడికే సొంతమండి. ఎందుకు ఆ మాట మనం అనగలిగామంటే లోకంలో తక్కినటువంటి తల్లులు వేరు, ఆ క్రీస్తు ప్రభు యొక్క తల్లి వేరు. చెప్పాలి ఖచ్చితంగా. అందరూ తల్లులు లాంటి వారు, అందరు తల్లులు వేరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తల్లి మరియ సంగతి వేరు. ఎందుకంటే మరియా క్రీస్తును దాదాపు 10 నెలలు తన గర్భంలో మోయడం ఒక వంతు అయితే, ఆమె కన్యగా గర్భం ధరించినందుకు ఆమె ఏం మోసిందో తెలుసా? ఆ 10 నెలల్లో నింద మోసింది. ఎందుకు నింద మోసింది? కన్యగా ఏం ధరించింది? గర్భం ధరించింది. అది ఎంత బాధ అండి. అందుకే అన్నాము, లోకంలో ఉన్న తల్లులందరూ ఒక వంతు, ఆ తల్లి ఒక వంతు. ప్రియమైన దేవుని వాళ్ళారా, సంగతులు మనము ఆలోచన చేయవలసిన వారమే అన్నమాట అండి. ఇంకో సంగతి ఏంటంటే ఇక్కడ లోకాసు వార్త 1వ అధ్యాయంలో నేను చెప్పిన తర్వాత సందర్భాన్ని మనం చదువుదాం. తీసుకుని ఉండండి. 1వ అధ్యాయము. ఓకే, ఇప్పుడు ఏం చెప్పానంటే మీకు, లోకంలో ఉన్నటువంటి తల్లులు వేరు, క్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి అయిన మరియ సంగతి వేరు. కారణం ఏమని చెప్పుకున్నామంటే 10 నెలలు ఆమె మోసింది. మోయడం మాత్రమే కాదు, ఆమె కన్యగా గర్భము ధరించింది. ఇలా ధరించినందుకు నా ప్రమేయం లేదు అని ప్రదానం చేయబడిన యేసేపు ఆమె మీద పరిస్థితులు ఎలా ఉంటాయో ఆలోచన చేయండి. ప్రధానమైతే చేయబడింది కానీ మా ఇద్దరికి వివాహం కాలేదు కదా. వివాహం కాకోకుండా ఈవిడికి ఇటువంటి పరిస్థితి, గర్భం ధరించిందంటే యేసేపు మనసులో ఎటువంటి ఆలోచన ఉండుంటుంది ఏమండి? అప్పుడు ఏం జరిగిందనేది సంగతి ఆలోచన చేద్దాం. లోకాసు వార్త 1వ అధ్యాయం 26 నుంచి 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయ నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడును యేసేపు అని ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్య వద్దకు దేవుని చేత, ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు
తోడై ఉన్నాడు. అంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇందులో? దేవదూత గాబ్రియల్ దూత వచ్చి ఇక్కడ సందర్భాలన్నిటినీ కూడా చక్కదిద్దటానికి దేవుడు పంపించినట్లుగా కనపడతా ఉంటుంది. ఎందుకంటున్నామంటే ఇక్కడ సంగతి మరియకి తెలియచేయాలి. ఎందుకంటే మరియ కూడా ఏమనుకుంటుంది, ఏంటి నేను ఏ తప్పు చేయనటువంటి వ్యక్తిని నాకు ఈ నింద ఏంటి అని ఈవిడ అనుకుంటుంది. ఈవిడికి క్లారిఫికేషన్ ఇవ్వాలి. రెండోది, ఎవరైతే ఈమెను ప్రదానం చేసుకున్నారో ఆ వ్యక్తికి కూడా ఏమివ్వాలా? వివరణ ఇవ్వాలి. ఇదంతా దేవుని యొక్క చిత్తములో జరుగుతున్న ప్రక్రియ మనకు తెలుసు. ఏమండి, అప్పుడు దూత ఎప్పుడైతే చెప్పాడో లోకాసు 1వ అధ్యాయము 38వ వచనంలో మరి యొక్క స్పందన ఎలా ఉందో చూస్తున్నాం. ఆ దినముల యందు మరి యొక్క స్పందన, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. అంతే. మొత్తానికి ఈ వార్త చెప్పగానే మరియా తిరస్కరించిందా, సంతోషించిందా? సంతోషించింది. ఎలా జరుగుతుంది అనేటువంటిది వేరే విషయము, కానీ అక్కడ అన్న మాట మనకి సంతోషం కలిగిస్తుంది. ఇదిగో ప్రభు దాసురాలను నేను. ఎంత బతికుంటుందో దేవుని కోసం ఆ రోజుల్లో. నేను ఎవరి దాసురాలనో? ప్రభు నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. ఈ మాట దూత చెప్పి వెళ్ళిపోయాడు. ఎవరి దగ్గర చెప్పాడు దూత? మరి ఇప్పుడు మరి ఏం చేసిందో చూడండి. మరి ఏం చేసింది? 41వ వచనానికి వచ్చినప్పుడు, లేక 39 నుంచే, ఆ దినమున మరియ లేచి యోధా ప్రదేశంలో కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంట్లో ఎలిజబెత్తుకు వందనవచనము చేసింది. ఎలిజబెత్ మరి యొక్క వందనవచనం వినగానే ఆమె గర్భములో శిశువు అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మ నిండుకొని బిగ్గరగా ఇట్లా, స్త్రీలలో నువ్వు ఎవరవో? స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తివి. ఏమంటే నీ గర్భఫలం ఆశీర్వదించబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఏమండి 49వ వచనం కూడా మనం చూసినట్లయితే, సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకుని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందరూ. ఇప్పుడు చదువుకున్నటువంటి సందర్భాలన్నీ కూడా ఎవరు వచ్చి ఇంత సంగతులన్నింటినీ విశదీకపరిచారు? దేవదూత. అంటే ఇప్పుడు డౌట్లన్నీ క్లియర్ అయినాయా? మరియకి ఎలా జరిగిందో డౌట్ క్లియర్ అయింది, యోసేపు దగ్గర క్లియర్ అయింది, జకరియా ఎలిజబెత్ల సంగతి క్లియర్ అయింది. ఇవన్నీ జరిగినా కానీ, ఇంత జరిగినా కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు మరి యొక్క గర్భంలో ప్రవేశించినందుకు ఆమె జీవితంలో ఒక సంఘటన ఎదురవుతుందన్నమాట అండి. యోసేపు విషయంలో ఇక్కడ మనం కొద్దిగా ఆలోచించాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకుండా ఆమె పరిశుద్ధాత్మ వలన ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలకు రహస్యముగా ఏం చేయాలనుకుంటున్నాడు? ఎందుకు విడిచిపెట్టాలనుకుంటున్నాడో? తన ప్రమేయం లేకుండా ఆమె ఏం ధరించింది? గర్భం ధరించినందుకు విడిచిపెట్టాలి. అయితే ఇది ఎంతవరకు న్యాయమా అన్యాయమా యోసేపు అన్న మాట? మీరైతే ఏమనుకుంటున్నారో? తన ప్రమేయం లేకుండా గర్భం ధరించినందుకు యోసేపు రహస్యముగా విడనాడాలనుకున్నాడో అది న్యాయమా అన్యాయమా అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా అది న్యాయమే. ఏమండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ద్వితీయోపదేశకాండం రాసుకోండి, 22వ అధ్యాయము 13 నుంచి 21 వరకు మీరు చదువుకున్నట్లయితే అక్కడ యూదులకు కన్యాత్వం కలిగినటువంటి స్త్రీలు వివాహం జరిగిన తర్వాత కొద్ది వ్యవధి ఇవ్వబడుతుంది. ఆ వ్యవధిలో వాళ్ళ కన్యాత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది, పరీక్ష పెడతారు. ఒకవేళ ఆ పరీక్షలో కూడా ఆవిడ ఫెయిల్యూర్ అయితే ఆమెకు మరణశిక్ష వస్తుంది. కనుక ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఇంత న్యాయసమ్మతంగా వెళ్ళడం, ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక యోసేపు రహస్యంగా ఏం చేయాలనుకున్నాడు? ఆమెని మంచివాడే ఒక రకంగా. ఈ సంగతులన్నీ ఒకళ్ళైతే అల్లరి చేసేస్తారు కదా, ఏమండి, అలా చేసి రకరకాలైనటువంటి గొడవలు. ఒకళ్ళైతే ఎందుకులే ఇక్కడతో ఈ విషయాన్ని మనం సైలెంట్ చేసేద్దాం అనుకుంటారు. అందుకని అతను నీతిమంతుడని గ్రంథం కూడా చెప్పింది మాట అండి.
ప్రియమైన దేవుని వారలారా, మనం సంగతులు ఆలోచన చేస్తుంటున్నాం. సహజంగా మరియ దగ్గర మనం ఆగాం కాబట్టి ఈమెకు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు దాకా దేవదూత వచ్చి మరియకు సందేహాన్ని తీర్చాడు. జకరియా ఎలిజబెత్తులు సంగతి విని సంతోషించారు. యేసేపుకు కూడా మనసులో ఉన్నటువంటి సందేహాన్ని తీర్చేశారు. ఇంత తీర్చినా కానీ ఆమె జీవితంలో ఒక రకంగా బాధ కనపడుతున్నది. సహజంగా స్త్రీల విషయానికి వస్తున్నాం. స్త్రీలకి తొలి కాన్పు చాలా కష్టతరంగా ఉంటుందట. అది ఎంతవరకు వాస్తవమో మరది మీ అందరికీ తెలుసు మాట అండి. అందులో ఈవిడి కాన్పు ఎటువంటిది? కన్య కానుపు కాబట్టి ఇంకా బహు కష్టంగా ఉంటుందనే సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, అయితే ఆ సందర్భంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించడం జరిగింది. జన్మించిన తర్వాత అంత కష్టతరంతో ఆమెకు బిడ్డకు జన్మనిచ్చింది. ఇచ్చిన తర్వాత ఈ సమాచారాన్ని ఆయన జన్మించిన తోడనే దేవదూతలు ఎక్కడికి వెళ్ళారండి? గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళారు. ఈ మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను. గొర్రెల కాపర్ల దగ్గరికి ఎంతమంది దేవదూతలు వెళ్ళారు? ఒకరు, అంతేనా? ఒకరు వెళ్ళారా, ఇద్దరు వెళ్ళారా? ఒకరే వెళ్ళారు. లోకాసువార్త 2వ అధ్యాయము 18 నుంచి వస్తున్నాం. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి. ఎంతమంది వెళ్ళారు? గొర్రెల కాపరుల దగ్గరికి దేవదూతలు ఎంతమంది వెళ్ళారు అని ఉంది. ఒకరు వెళ్ళారా, ఇద్దరు వెళ్ళారా, ఒకరికంటే ఎక్కువ వెళ్ళారా? మళ్ళీ చదువుతున్నాను చూడండి. 18 చదివారు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి. అంటే ఒకరు వెళ్ళారా దూత, ఒకరికంటే ఎక్కువ వెళ్ళారు. మరి మీరు ఎంతమంది అన్నారు? మాట్లాడట్లేదు. ఒకరు అనుకుంటారు, ఇప్పుడు దిద్దుకుంటారా అమ్మా? అదేలేండి. చాలండి. కనుక ఇక్కడ ఏదైనా ఒక లేఖనం మన తెలియనంతసేపు అది నిజం అనుకుంటాం. వాస్తవం తెలిసిన తర్వాత దాన్ని ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి లేదా? అబ్బాయి నేను నమ్మిన సిద్ధాంతంలోనే ఉంటాను అంటే నీ కర్మ. సంగతులు మార్చుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు దాన్ని మార్చుకోవాలి, వాస్తవం తెలిసినప్పుడు మాట. అందువల్ల ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ఆమె కాన్పు కష్టతరంగా ఉంటుందని చెప్పుకున్నాం. జరిగిన తర్వాత ఆ వార్త ఎవరికి తీసుకెళ్ళాడు? దేవదూతలు ఎవరికి తీసుకెళ్లారు? గొర్రెల కాపరి తీసుకెళ్లారు. జరిగిన సందర్భాన్ని మనము అలా చూసుకుంటూ వెళ్ళి విషయానికి వెళ్ళాలి కాబట్టి 2వ అధ్యాయం 21కి వచ్చేసాం. ఆ శిశువునకు ఎవరికి? లోకాసువార్త 2:21. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడము దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు ఆయనకు. అంటే 8వ రోజున ఏం చేశారు? ఆయనకి సున్నతి చేశారు. ఆ తల్లికి మాత్రమే తెలుసు కాబట్టి ఏ పేరు పెట్టాలో మరియకు ఆ పేరు కూడా ఏం చేసింది? ఆయనకు పెట్టేసింది. ఈ కుర్రోని తీసుకుని 40 రోజుల వయస్సు బిడ్డనే మోసుకుంటూ ఆమె యెరూషలేములో దేవాలయానికి వెళ్ళింది. 2వ అధ్యాయం 29 అంటే మీరు పైనుంచి చదివితే సంగతులు అర్థమవుతాయి. శిశువుని తీసుకుని 28లో చూడండి. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించిన తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీ సకల ప్రజలైతే సిద్ధపడి నీ రక్షణ కరులార్చు. యేసేపును ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడి సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేల్ అనేకులను పడుటకును తిరిగి లేచును వాదాస్పద గుర్తుగా ఈయన ఏం చేయబడ్డాడో నియమింపబడ్డాడనే సందర్భాన్ని 35 వరకు కూడా మీరు రాసుకోండి మాట అండి. ఆ సందర్భంలో సిమియోను గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడో మీరు చూశారు. అంటే ఇప్పటివరకు మీరు ఏమన్నారు అంటే ప్రారంభం నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణాన్ని తిలకించటానికి ఎవరు వచ్చారు? గొప్ప జనసమూహం వచ్చారని చూశారన్నమాట అండి.
అక్కడ రాయబడినటువంటి భాష ఏ భాషలో రాయబడిందని చెప్పుకున్నాం? హెబ్రీ, గ్రీకులో. అంటే ప్రజలందరూ చదవటానికి యూదుల రాజుడు అయినటువంటి నజరేయుడైన యేసు అని అక్కడ రాయబడింది. అది అందరూ చదువుకుంటున్నారనే సందర్భాన్ని కూడా మనం చూసామటండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంతా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? రోమా ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పుడు రోమా ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న దానికి వ్యతిరేకించి హృదయంలో పరితాపం పట్టలేక మీరు చేయకూడదు అని అడ్డుపడేటువంటి ధైర్యం ఆ రోజుల్లో ఎవరికైనా ఉందా? చూసి అలాగే ఉండడమే తప్ప ఎవరికి కూడా అటువంటి అవకాశం లేదు. స్త్రీలు కూడా వచ్చారు. ఆ స్త్రీలందరిలోనూ కూడా మహావేదన పడుతున్నటువంటిది ఎవరంటే ఆయన తల్లి అయినా మరి ఆ వేదన ఆమెకే సొంతమని చెప్పుకున్నాం. కారణం ఏంటన్నట్లయితే ఆమె 10 నెలలు మోసిన తర్వాత కన్యగా గర్భం ధరించింది. తన ప్రమేయం లేకోకుండా గర్భం ధరించినందుకు యేసేపు కూడా ఆయన రహస్యంగా విడాలని అనుకున్నాడు. ఈ సందర్భంలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? దేవదూతలు ఇన్వాల్వ్ అయ్యారు. దేవదూత ఇన్వాల్వ్ అయ్యి సంగతి అంతా వివరించిన తర్వాత పరిస్థితులు దగ్గరికి వచ్చినాయి. బిడ్డకి జన్మనిచ్చింది. తొలి కానుపు కష్టంగా ఉంటుందని చెప్పుకున్నాం. ఏమండి, ఈ బిడ్డ జన్మించిన తర్వాత ఈ వార్త మొట్టమొదట ఎవరికి వెళ్ళింది? ఎవరికి తీసుకెళ్లారు? దేవదూతలు గొర్రెల కాపుల దగ్గర తీసుకెళ్లారు. ఏమండి, అక్కడి నుంచి తర్వాత 8వ రోజుని కుర్రోడికి ఏం చేశారు? సున్నతి చేశారు. సున్నతి అయిన తర్వాత కుర్రోడిని తీసుకుని 40 రోజులు పట్టుకుని ఎక్కడికి వచ్చింది? దేవాలయంలో వాళ్ళ ధర్మశాస్త్ర పద్ధతి అంతా చొప్పున చేసిన తర్వాత ఆ రోజు దేవాలయంలో సుమియోను ఆ భవిష్యత్తులో జరగబోయే సంగతిని ఏం చేశాడు? ఆమెకు వివరించేశాడు. 2వ అధ్యాయం 39వ వచనం మరొకసారి మనం చూసినట్లయితే లోకాసు వార్త 2వ అధ్యాయం 39వ వచనంలో, అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము, నువ్వు గుళ్ళోకి వెళ్ళిన తర్వాత దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారంగా సమస్తాన్ని ఏం చేయాలా? తీర్చాలి. ఏమండి, కొన్ని మొక్కుబళ్ళు మనం అనుకున్నట్లుగా ఏం చేయాలా? తీర్చాలా లేదా? 5వ సోదరులు ఉంటారు, మేము ఎప్పుడో మొక్కుకున్నామండి, ఆ మొక్కును తీర్చుకోవాలి. ఆ మొక్కు ఒకవేళ 10,000 20,000 కాస్ట్ అనుకున్నా అయినా తీరుస్తారా మానేస్తారా? క్రైస్తవులు అయితే నా మాట అర్థం అవ్వలేదు మీకు? క్రైస్తవులు తీరుస్తారా? సరే అని సరిపెట్టుకుంటారు ఎంతటితో అని? ఎవరో మాట్లాడట్లేదు. అంటే ఇక్కడ మట్టుకు కొంచెం నీకు ఇష్టమైనట్లు నాకు ఇష్టమైనట్లు చేసేయచ్చు, దేవుడు మట్టుకు దీవించేయాల. కానీ గ్రంథం ఏం చెప్తుంది? ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున సమస్తాన్ని ఏం చేశారు? వాళ్ళు తీర్చారా లేదా? తీర్చాక వాళ్ళు ఊరికి వెళ్ళారా? తీర్చుకోకుండా వెళ్ళారా? ఏముంది అక్కడ చూడండి, 39 చదువుతున్నాను. అంతటి వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి వెళ్ళిరి. ప్రియమైన దేవుని వర్లారా, దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున ఏమైతే రాయబడినాయో మనకి అలాగ మనం నెరవేర్చాలి. ఇప్పుడు ఆదివారపు ఆరాధనే ఉంది, మనకిష్టమైనది చేస్తున్నామా దేవునికి ఇష్టమైనది చేస్తామా అని నేను అనుకోను. మీ విషయంలో మీరు అనుకున్నట్లుగా చేస్తారు, అది నాకు తెలుసు. ఏమండి, మీరు అనుకున్నట్టుగా చేశారనుకోండి, అది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినట్లు కాదు. దేవుడు మీరు ఆశించిన రీతిలో దీవెనలు ఇవ్వరు. మీరికైనా నాకైనా, నాకు ఇష్టమైనట్లు చేయకూడదు, మీకు ఇష్టమైనది. రైట్. ఇప్పుడు సందర్భాన్ని మనం ఆలోచన చేస్తుంటున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబంలో జరిగినటువంటి సందర్భాన్ని మనం చూసుకుంటూ ఇప్పుడు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రయాణం సాగుతుంది. ఎక్కడికి వచ్చాడంట ఆయన? నజరేతుకు వచ్చాడు. అదేనా? అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తొలి ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడ జరిగింది? తల్లి గర్భంలో నుంచి బెత్లెహేముకు. రెండో ప్రయాణం మరియ చేతుల్లో నుంచి నజరేతుకు. ఆ తర్వాత 40వ వచనంలో మనం చదివితే, బాలుడు జ్ఞానముతో నిండుకొని ఎదిగి బలము పొందుచుండెను. తర్వాత ఈ కుర్రోడు జ్ఞానంతో నిండుకుంటున్నాడు, ఆయన జ్ఞానముతో ఎదుగుతున్నాడు. తర్వాత ఇక్కడ ఒక సంగతిని మీకు మినాయిస్తాను. ఏంటంటే, ఆయన ఐగుప్తులో దాచబడి తిరిగి రప్పించుట అనేటువంటి దాన్ని మినాయిస్తే, ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో బైబిల్ మనకు చెప్పలేదు. కానీ అయితే ఆయన 12 సంవత్సరాల ప్రాయంలో ఎక్కడికి వెళ్ళాడో చూడండి. 2వ అధ్యాయం 47వ వచనం. 2వ అధ్యాయం 47వ వచనం. లేక మీకు అర్థం అవ్వాలంటే 42. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ, ఏ పండుగ? 41లో ఉంది, పస్కా పండుగను ఆచరించుటకు వాడుకు చొప్పున ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేముకి వెళ్ళేసాడు మాట అండి. ఏమండి,
ఈ యెరూషలేముకి పండుగకు వచ్చేసారు. సందర్భాన్ని మీకు అర్థమయ్యే రీతిగా షార్ట్కట్లో చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు 12 సంవత్సరాలప్పుడు ఈ కుర్రోడు ఏ పండగకి వెళ్ళారు? ఫ్యామిలీతో వెళ్ళారు. యెరూషలేములో దేవాలయం ఉంది, దేవాలయంలో ఆ పండుగకి వెళ్ళారన్నమాట అండి. ఆ పండుగకు వెళ్ళినప్పుడు ఆయన వయసు ఎంత అంటే అక్కడ 12 ఏళ్ల ప్రాయంలో పస్కా పండుగ వెళ్ళారు. యేసేపు అయితే లోపల తన మనసులో ఒకటి ఉండిపోయింది. ఏంటి? ఈ కుర్రోడు నాకు పుట్టలేదు. నిజానికి కూడా అంతే కదా, తన మనసులో ఉందా లేదా? ఉందండి. ఇతని స్వభావం నాది కాదు, ఇతని యొక్క ముఖ చిత్రం నాది కాదు, ఇతను నాకు జన్మించలేదు అని మనసులో ఉంది. కానీ మరియ రమ్మంటే కూడా వెళ్తున్నాడు. ఏమండి, పండుగ ఆచరించాలి, యూదుడు కాబట్టి ఆచరించడానికి అవకాశాలు లేవండి. ఇష్టం ఉన్నా లేకపోయినా భార్య రమ్మంది కాబట్టి భర్త ఆరాధనకి వెళ్ళాలా లేదా? వెళ్ళాలి. భర్త రమ్మంది కాబట్టి భార్య వెళ్ళాలా లేదా? నేను రాను నువ్వు వెళ్ళంటానికి యూదుల యొక్క ధర్మశాస్త్రం ఏం చేయదు, ఒప్పుకోదు. క్రైస్తవ చట్టం కూడా ఒప్పుకోదు. కొత్త నిబంధన అసలు ఒప్పుకోదు. కానీ మనం ఆజ్ఞలను పక్కన పెట్టి, చట్టాన్ని పక్కన పెట్టి చేస్తున్నాం కాబట్టి కొన్ని దీవెనలు మనం పొందలేకపోతున్నాం ప్రియమైన వాళ్ళారా. అందువల్ల ఇప్పుడు వాళ్ళు యెరూషలేముకి వెళ్ళారు. యేసేపుకైతే టోటల్గా ఈ కుర్రోడు నాకు సంబంధం లేదు. ఇప్పుడు యేసు ప్రభువు కూడా మరి ఏమనాలి? యేసు ప్రభు వారు ఏమన్నారు చూద్దాం. లోకాసువార్త 2వ అధ్యాయము, లోకాసువార్త 2వ అధ్యాయము 49వ వచనంలో, 48 అయితే ఆయన తల్లిదండ్రులు వచ్చారని చెప్తాడు. 49వ వచనంలో ఆయన మీరేళ నన్ను వెదుకుచుంటారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని. ఇక్కడ మీరు అందరూ వినండి. నేను నా తండ్రి పనుల మీద ఉండవలని మీరు ఎరుగరా అంటున్నాడంటే టోటల్గా యేసేపు ఎవరు కాదని చెప్పేశాడు. ఈ మాట ప్రకారంగా నా తండ్రి నువ్వు కాదని చెప్పేసి. యేసేపు మనసులో అయితే ఏమో ఏ ఆలోచన అయితే ఉందో ఇది పబ్లిక్గా చెప్పేశాడు, నువ్వు నా తండ్రి అయితే కాదు, ఎందుకంటే నేను నీకు జన్మించలేదు మాట అండి. ఏమండి, ఆ సందర్భంలో 48వ వచనంలో ఒక మాట చదవాలి. ఇక్కడ ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి, ఆయన తల్లి, గుర్తుపెట్టుకోండి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగు చేసేదివి? ఇదిగో నీ తండ్రియో నేనునో దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటామని ఆయనతో చెప్పారు. ఇక్కడ ఎవరు మందలించారు? తల్లి మందలించిందా, తండ్రి మందలించాడా? తల్లి మందలించింది. అప్పుడప్పుడు తల్లి మందలించవచ్చు. కొడుకుని మందలించి కొట్టే అధికారం తల్లికి లేదా? పైగా ఏమంటాడో తెలుసా? నన్నెందుకు కొడతా అంటే తల్లి అంతా వయసు వచ్చేసి ఎదిగిపోయి గొప్పోడైతే మట్టుకు తల్లి క్రమశిక్షణలో పెట్టినప్పుడు తల్లి మాట తృణీకరించవచ్చండి. యవనస్తులారా వింటున్నారా? తల్లి మాట ఎప్పుడైనా మీరు తృణీకరిస్తున్నారా? తల్లి మందలించే అధికారం ఉందా లేదా? నిన్ను 10 నెలలు మోసింది బాబు, నన్ను 10 నెలలు మోసింది. ఏమండి, ఇప్పుడు ఆ పిల్లలు చూడండి, వాళ్ళకి ఏం తెలదు. వాళ్ళని మోసి ఏమండి వాళ్ళకి కని వాళ్ళకి ఇప్పుడు అన్నీ మంచి చెడ్డ చేస్తుంటే రేపు పొద్దున్న ఏం చేస్తారో తెలిసిల్లో. కానీ బైబిల్ సూత్రం చూసారా? తల్లి మందలించింది. ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసును మందలించేటువంటి స్వాతంత్రం ఎవరు తీసుకున్నారు? అమ్మా, తల్లి తీసుకుంది. తల్లులైన మీరందరూ కూడా మీ బిడ్డల దేవుని సన్నిధికి రాలేకపోతే దండించండి, వాక్యం చదవకపోతే మందలించండి, ప్రార్థన చేసుకోకపోతే మందలించండి. ఒకవేళ వాళ్ళు కానీ ఎదురు చెప్పారనుకోండి, దేవుని యొక్క శిక్షకు పాత్రలు అవుతారు. మీ మాటకు విధేయత చూపాలి. కుటుంబం గురించి వస్తున్నాను. కుటుంబ విషయంలో మనం ఆలోచన చేస్తే లోకాసువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానమందును వయస్సునందును దేవునిదైన మనుషులదైన ఏమవుతున్నాడో వర్ధిల్లుతుంటున్నాడు. ఏమండి, ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు యేసేపు మరియమ్మల యొక్క ఆధ్వర్యంలో ఎదుగుతూ ముందుకు సాగుతున్నాడు. సాగుతూ ఉంటుండగా యేసేపుకు మరియకు ఇంకా తర్వాత ఎవరైనా పిల్లలు కలిగారా? కానీ లోకంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఆవిడ కన్య కాబట్టి ఇంకెవరో ఆమెకు జన్మించలేదు, ఆమె పవిత్రురాలు అన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి.
ఆమె యేసు పుట్టే వరకు కూడా ఆమె నిష్పక్షపాతంగా కన్యగా జీవించింది. యేసు జన్మించిన తర్వాత ఇంకా ఫ్యామిలీ మెంబర్స్, సహోదరులు ఉన్నారా లేదా ఆమెకు? మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము 3 నుంచి వస్తున్నాము. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యేసే, యోదా, సీమోను అనువారి సహోదరుడుగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ అంటే ఇప్పుడు ఇక్కడ తమ్ముళ్ళు ఎంతమంది లెక్కెట్టండి. యాకోబు 1, యేసే 2, యోదా 3, సీమోను 4. సోదరీమణులు అన్నారంటే ఒకరా ఇద్దరా? అంటే ఒకరు కాదు. అంటే ఇప్పుడు ఎంతమంది మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ మనం గెస్ చేయొచ్చు? 6 లెక్కేసుకోవచ్చు మనం. ఏమండి? 6 ప్లస్ యేసు 7, 7 ప్లస్ 2 9 ఫ్యామిలీ కదండి. ఎవరిదే? ఫ్యామిలీ పెద్దే కదా, పెద్దదే. ఇంటికి పెద్దోడు ఎవరు? యేసుప్రభు. సహోదరులు ఉన్నారా లేదా? ఉన్నారన్నమాట అండి. అయితే ఈ ఫ్యామిలీలో వీళ్ళు యూదులు కాబట్టి యూదులుగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా చేతి పని ఏదోటి నేర్చుకోవాలి. యూదులుగా పుట్టిన ప్రతి వ్యక్తి ఏం చేయాలండి? చేతి పని ఏదోటి నేర్చుకోవాలి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ చదువుతో పాటు చేతి పని నేర్చుకుంటారు కొందరు. టైప్ అనో, కంప్యూటర్ అనో. ఏమండి? ఆడపిల్లలు ఉన్నారనుకోండి, మిషన్ నేర్చుకుంటామో, ఎంబ్రాయిడింగ్ నేర్చుకుంటామో, ఇటువంటి చేస్తారా చేయరా? చేస్తారు. ఒకళ్ళైతే ఏ పని నేర్చుకోరు. వింటున్నారా మీరు? నా మాటలు వింటున్నారా? మీరు పిల్లల్ని తిరగనివ్వండి, మీరు నా వైపు మీ చెవులు ఇటు ఉంచండి. ఏ పని నేర్చుకోకుండా ఉంటే టైం వృధా అయిపోతుంది. రేపు పొద్దున్న కావాలన్నా నేర్చుకుంటానికి అవకాశం రాదు. ప్రియమైన ఒక్కొక్కరు చూడండి, ఆల్ ఇన్ వన్ అంటారు. డ్రైవింగ్ చేస్తారో అండి, ఎలక్ట్రిక్ బల్ చేస్తారో ఏమండి, ఇంకా అన్ని పనులు చేస్తారు. ఏది ఉన్నా కానీ చేతిలో పని ఉంటే ఎంత బాగుంటుంది ఏమండి. మెకానిజం చేస్తారు, అన్ని పనులు చేసుకుంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, యూదులై పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏదో గుర్తుని ఏం చేయాలండి? చేపట్టాలండి. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏ పని ఎంచుకుని ఉండాలా? అక్కడ 6వ అధ్యాయం 3వ వచనంలో ఉంది, ఇతను వడ్లవాని కుమారుడు. అంటే యేసు ప్రభు ఏ పని కూడా చేసి ఉండొచ్చు? వడ్ల పని అండి, వడ్ల పని చేసుకుని ఉండొచ్చు. ఈ యొక్క పనిలో ఈ పని నేర్చుకుంటూ కూడా తండ్రికి ఎంతో ఏం చేశాడు? తండ్రికి సహకారం చేశాడు అన్నమాట అండి. దాదాపుగా యుక్త వయసు వచ్చింది. యుక్త వయసు వచ్చేలోపు తండ్రి ఏం చేసి ఉంటాడో, భౌతికమైన తండ్రి ఏసేపు కాలం చేసి ఉంటాడు. యుక్త వయసు వచ్చింది, ఏసేపు చనిపోయాడు. ఇప్పుడు కుటుంబ భారం ఎవరి మీద పడద్ది అమ్మా? ఇప్పుడు ఇంట్లో పెద్ద కార్ఖానా ఉంది. ఏది? వడ్రంగి పని చేసే కార్ఖానా. ఇప్పుడు ఈ వడ్రంగి కార్ఖానా అంతా ఎవరు నడపాలా? పెద్దోడు నడపాలండి. సరే, ఈ పని అంతా జరుగుతుందో పక్క తల్లి విధవరాలు అయింది. నా మాటలు అర్థమవుతుంది అనుకుంటా మీకు. ఇప్పుడు ఇదంతా కూడా ఇంటికి పెద్దోడుగా ఎంత బాధ భరిస్తాడో అప్పుడప్పుడు అంటూ ఉంటారు. ఇంటికి పెద్దోడికి అన్ని సమస్యలు ఉంటాయండివా? ఉంటాయి, అన్నీ చూసుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళ ఆలోచన చేయండి ఏమండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నేను చదువుతున్నాను. ఆయన జనసమూహముతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలుచుండిరి. ఇక్కడ ఈ మీటింగ్లో ఎవరు లేరు?
మళ్ళీ చదువుతున్నాను. ఆయన జనసమూహంతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచుండిరి. అప్పుడు అక్కడ ఇదిగో నీ తల్లియు నీ సహోదరుడు నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకని తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరని చెప్పి తన శిష్యుల వైపు చేయిచా ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకము నా తండ్రి చిత్తము చొప్పున చేయబడే నా సహోదరుడును నా సహోదరియును నా తల్లియు అనను. ఈ మీటింగ్లో ఎవరు లేరు అమ్మా, తండ్రి లేడు. అందుకే ఆ మాట అన్నాను. అప్పటికి ఏసేపు కాలం చేసి ఉండొచ్చు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క తల్లి విధవరాలై ఉంది కాబట్టి కుటుంబ భారం అంతా ఎవరి మీద పడింది? యేసు ప్రభు వారి మీద పడింది మాట. యేసు ప్రభు వారి మీద పడింది. ఏమండి, 2 సంగతులు చూసుకున్నాం. ప్రయాణం గురించి చెప్పాను, కుటుంబం గురించి చెప్పాను. ఇప్పుడు ఈ కుటుంబ భారం అంతటిని వహిస్తున్నటువంటి పెద్ద కొడుకు తల్లి విషయంలో ఏ బాధ్యత వహిస్తాడో, తల్లి విషయంలో ఎలా ఉండాలని గ్రంథం చెప్తుంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నారు. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను ఏం చేయకమో. ఈ మాట ఖచ్చితంగా ఎవరు పాటిస్తారో ఈరోజు మనకు సెంటర్ పాయింట్ అయినటువంటి పాటిస్తాడా పాటించడా? తల్లికి దాదాపుగా 50 సంవత్సరాలు వచ్చేసి ఉంటాయి. ఆ టైంలో ఆమె విధవరాలుగా ఉంది. ఎవరు చూస్తారు? నీ తల్లి ముదిమియందు ఆమెను ఏం చేయొద్దు. తిమోతి రాసిన మొదటి పత్రిక చదవద్దులేండి, 5వ అధ్యాయం 4, 8 వచనాలు చూసుకోండి. ఇప్పుడు తల్లి మీద ఉన్నటువంటి మమకారం యేసుకి ఎవరు నేర్పించుంటారు? ద్వితీయోపదేశకాండం పురుషులు చదవండి, 5వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనం. నీకు అనుగ్రహించి దేశములో నువ్వు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయమో. అంటే ఇప్పుడు తన తల్లిపై తనకు ఉన్నటువంటి సన్మానం ఏంటి ఇప్పుడు మనకు బయటపడాలి. అదే కదా ఈరోజు మాట. ఇప్పటిదాకా తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పుట్టుక గురించి అన్ని సంగతులు చెప్పానా లేదా? చెప్పాను. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఇంటికి పెద్దవాడుగా తాను సిలువలో బాధపడుతున్నప్పుడు తన తల్లి విధవరాలుగా ఉంది, కుటుంబం చూస్తే పెద్దది, ఇప్పటి వరకు వడ్రంగి కార్ఖానా నడిపాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? తల్లిని నేను విడిచిపెట్టకూడదు. ఆమెను సన్మానించాలి. నేను భూమి మీద ఎక్కువ కాలం బ్రతకాలంటే ఆమెను సన్మానించాలి. సన్మానించడం అంటే ఏదో సాలువకునో దండకునో వేయడం కాదండి. ఆమె బాధలో ఉన్నప్పుడు ఆమెకు ఆహారం పెట్టాలి, ఆమెను ఆదరించాలి, ఓదార్చాలి. ఆ విషయంలో ఎంతమంది అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీ తల్లులను చూసుకున్నారో నిజంగా మహాదేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇంకెవరైతే వారి తల్లులను చూసుకోలేకపోతున్నారో వారు మనసు మార్చుకోవాలి. దేవునికి లెక్క చెప్పాలి. ప్రియమైన వారు, దేవునికి లెక్క చెప్పాలి. దేవుని గ్రంథం బోధిస్తుందన్నమాట అండి. తల్లి అనేటప్పటికీ యేసుని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకవైపు ఆమె ఆయనకి చేసిన ఉపకారం గుర్తుకొస్తుంది. నా తల్లి నాకు ఎంతో ఉపకారం చేసింది. నాన్న తృణీకరించి మాట్లాడినా, ఇంట్లో తమ్ముళ్ళు చంపేటానికి సిద్ధపడినా, ఒక సందర్భంలో చంపడానికి కూడా సిద్ధపడినా నా తల్లి నాకు ఎంతో ఉపకారం చేసింది. బిడ్డల మీద తల్లికి ఎంత ప్రేమ ఉంటుందండి అండి. చక్కగా అన్నీ వండుకొని యజమానికి పెట్టినా, మళ్ళీ కొడుకు ప్రత్యేకంగా బొడ్డుగిన్నెలో దాయివా కూరని తీసి ప్రత్యేకంగా పిలిచి రా బావ తిని నీకోసమే దాశ అనవా? ఏంటి అంత ప్రేమ ఏంటి? నీ కొడుకు అంటే అంత ప్రేమ అండి. ప్రియమైన దేని వల్ల చూడొద్దని నేను అంట. కొడుకుని ప్రేమించావు, నువ్వు కడుపు కట్టుకున్నావు, నువ్వు ఆకలితో ఉండే కొడుకు పెట్టావు, నువ్వు వస్త్రాలు లేకపోతే నీ కొడుకు కొన్నావు,
నువ్వు కష్టపడి పిల్లోని చదివించావు, కూతురుని చదివించావు. ప్రియమైన దేవుని వాళ్ళకి ఈ పాఠాలు అవసరం, నేర్పించు. ఒక పక్క తన తల్లి తనకు చేసిన ఉపకారం, మరో పక్క లేఖనాల మీద విధేయత ఉంది. ఎవరికి? వాక్యం మీద విధేయత ఉందా లేదా? మన పిల్లలకి ఎందుకు నేర్పించాలంటున్నాను ఇప్పుడు అర్థమైందా? చిన్నప్పటి నుంచి యేసు ప్రభు గుళ్ళోకి వెళ్ళి లేఖనాలు నేర్చుకున్నాడు కాబట్టి తల్లిని ఎలా చూడాలో అతనికే తెలిసింది. గాలికి తిరిగాడు అనుకోండి, తల్లిని ఎలా చూడాలో తెలుస్తుందా? అప్పుడప్పుడు చూడండి, తల్లిని అనగుణ మాటలు మాట్లాడే పిల్లలు కనపడరా? మనకి కనపడరా? ఏంటి నీడు అసలు ఎక్కడ నేర్చుకున్నాడు లాంగ్వేజ్ అంటాం మనం. అంటే వీడు ఎక్కడ నేర్చుకుని వచ్చాడండి ఆ లాంగ్వేజ్? బయట నేర్చుకుని వచ్చాడు. బయట ప్రపంచం బాగలేదు. నీ కొడుక్కి గుళ్ళో కూర్చోబెట్టి దేవుని జ్ఞానాన్ని నేర్పిస్తే ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు అర్థమవుద్ది. పనికి మాలిన వాళ్ళు కూడా తిరిగితే పనికి మాల మాటలు అవుతాయి. అప్పుడు ఏడుస్తుంది తల్లి, అయ్యో ఆ రోజు నేను గుళ్ళో తీసుకెళ్ళి 4 మాటలు నేర్పిస్తే కొట్టో తిట్టో ఏదో చేస్తే వీడికి ఈ మాటలు వచ్చేవి కాదు అని. ఇదివరకు స్కూల్ మాస్టర్ బయట పిల్లలు తిరుగుతుంటే బెత్తాలు వచ్చుకుని తిరిగి కొట్టి తీసుకెళ్ళి స్కూల్లో ఏం చేసేవారు? గజగజ వణుకుపోయేవారు మాస్టర్ని చూస్తే. ఈవేళ మాస్టర్ అంటే భయం లేదు, సువార్థికుడు అంటే సంఘానికి కూడా ఏం లేదు. కానీ మీకు నేనంటే మహాభయం, గజగజ వణుకుపోతారు మీరు. మిమ్మల్ని చూసి నేను వణకాలి, నన్ను చూసి మీరు వణకాలి, ఏం లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని వాక్యం దగ్గర మట్టుకు మీకు మట్టుకు గ్రంథం ఉన్నది ఉన్నట్టు మీ ముందు పెడుతున్నా. డిసైడ్ చేసుకోవాలి. అన్ని తరాల వారికి సంబంధించిన మాటలు మీకు బోధిస్తాను. ఈ తరంలో నువ్వేం జీవించాలో, ఎలా జీవించాలో నేర్పిస్తున్నా. ఓ పక్క తల్లి చేసిన ఉపకారం, మరో పక్క దేవుని వాక్యం మీద ఉన్నటువంటి విధేయత, ఇవన్నీ తన మనసులో పెట్టుకున్నాడండి. ఇంకోవైపు మనుషుల మీద ఉన్నటువంటి బాధ్యత, మానవ సమాజానికి ఏం చేయాలి, ఏం చేయడానికి తండ్రి పంపించాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే హృదయము మరోవైపు ఉందండి. హృదయం మరోవైపు ఉందండి. ఏంటి మరోవైపు ఎక్కడ ఉంది? ఇప్పుడు అసలు విషయానికి వచ్చేసాను. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయము 25 నుంచి వస్తున్నాం. ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద. ఎంతమంది ఉన్నారో చూడండి ప్రియమైన వాళ్ళారా. అక్కడ నిలబడి ఉన్నారంట. అక్కడ నిలబడి ఉన్నప్పుడు 26వ వచనంలో అంటున్నాడు, ఏమంటున్నాడండి? యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి ఏమన్నారు? చదువుతారు. అమ్మా, ఇది ఎన్నో మాట అండి. యేసు సిలువపై పలికిన మూడవ మాటకి ఇంత చరిత్ర అవసరం అంటారా కాదంటారా? అమ్మా, ఆ మాటకి మీకు చిన్న వివరణ ఇస్తే సరిపోద్ది. కానీ ఆయన యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నీ, ఫ్యామిలీ గురించి, వృత్తి గురించి మీ ముందు తీసుకొచ్చారు. లేఖనాల మీద ఆయనకున్న విధేయతను బట్టి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. అక్కడ ఎవరెవరు ఉన్నారంట సిలువ దగ్గర? ఆయన తల్లి ఉన్నారు, శిష్యులు ఉన్నారు. వీరందరూ ఉంటుంటే ఆ సమయంలో మరియకు ఆదరణ, ఓదార్పు చాలా అవసరమండి. ఏమండి? ఎందుకని? పెద్ద కొడుకు ఎక్కడున్నాడు ఇప్పుడు? సిలువ మీద వెళ్ళాడు. మరి ఆ టైంలో ఇప్పుడు దాకా మొత్తం కుటుంబ భారాన్ని నడిపిన వ్యక్తి బాధపడుతుంటే ఎలాగ పరిస్థితి? ఇప్పుడు నా తల్లికి ఆదరణ, ఓదార్పు అవసరం అనుకున్నాడండి. ఏమండి? ఇప్పుడు తల్లి యొక్క పోషణ, సంరక్షణ ఎవరికి అప్పగించాలి? యేసుక్రీస్తు ఒక్కడే నా ఫ్యామిలీ, ఇంకెవరు లేరా? ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్లు ఆయనకి ఇంకెవరైనా ఉన్నారా? బ్రదర్స్, సిస్టర్స్ ఉన్నారా? ఉన్నారు. ఆడవాళ్ళకి లెక్క లేదు. ఆడవాళ్ళు యూదుల లెక్క ఏంటంటే ఎప్పుడైతే వివాహం అయిందో వాళ్ళు ఇంకే పురుషుని ఇంట్లో లెక్కించబడరు. వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇందులోకి లెక్క ఉండదు. ఇప్పుడు ఉన్నదంతా బాధ్యత వీళ్ళ మీద. కాబట్టి ఇంకా 4 సహోదరులు ఉన్నారా లేదా? వీళ్ళ అంతరంగం ఏంటి ఎవరికి తెలుసు? యేసుకు తెలుసు కాబట్టి వీళ్ళని పక్కన పెట్టేశాడు. వీళ్ళ మనసు వాళ్ళ ప్రభువు తెలుసు, ఇంట్లో పెరిగాడు కాబట్టి.
మిగిలిన సహోదరులు కూడా ఉన్నారండి. వాళ్ళ మనసు ఒకసారి ఆ మాట కావాలి మనకి. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయము 24. యేసు అందరి హృదయంలో నెరిగిన వాడని ఉంటుంది లేదా? ఆ మాట మీకు దొరికినట్లయితే చెప్పండి. యేసు అందరి హృదయం 2:24 యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము, ఆయన మనుషుని ఆంతర్యాన్ని ఏం చేసినాడు? మనుషుల యొక్క హృదయంలో ఏముందో ఎవరికి తెలుసండి? ఎవరికి తెలుసు? యేసు తెలుసండి. యేసు తెలుసండి. ఇప్పుడు యేసు ప్రభువుకి తెలుసు కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు ఆ సిలువలో పలుకుతున్నటువంటి ఆ 3వ మాట యొక్క భావము ఏముందో మనం గ్రహించాలన్నమాట అండి. ఎవరికి ఆ బాధ్యత అప్పగించుకోకుండా ఏమంటున్నాడో చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయానికి వచ్చేసారు. 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచినట్టు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో, ఇదేనా 3వ మాట? ఇదేనా? ఈ 3వ మాట యేసు పలికినప్పుడు సిలువ దగ్గర ఎంతమంది ఉన్నారో? గొప్ప జనసమూహం ఉన్నారో, శిష్యులు ఉన్నారో, స్త్రీలు ఉన్నారో, ఆయన ఉపచారం చేస్తున్న స్త్రీలు ఉన్నారో, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో, ఏమంటే మిగిలినటువంటి అధికారులు వదిలిపెట్టండి, పోనీ రామప్రభుత్వ అధికారులు అందరూ ఉన్నారు. ఎంతమంది ఉండగా ఈ బాధ్యత, తల్లి ఆదరణ, తల్లి వాదార్పు, తల్లి యొక్క భవిష్యత్తు ఎవరికి ఇచ్చాడు చూసుకోమని? అక్కడ యోహాను ఉందా? అక్కడ మాట ఒకసారి చదవండి, అప్పుడు అక్కడికి వద్దాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండటం చూచి, అంటే సిలువ దగ్గర ఎవరున్నారో? తన తల్లి ఉంది, తాను ప్రేమించిన శిష్యుడు. ఇప్పుడు ప్రేమించిన శిష్యుడు ఎవరో మీకు తెలవాలా? ప్రేమించిన శిష్యుడు ఎవరో? ఇప్పుడు అందరూ ఉంటారు శిష్యులు, అందరూ శిష్యులేనేంటి? బహుగా ప్రేమించేవారు ఉండరా? వేసుకుంటారు ఉండరా? అందరూ ఒక ఎత్తు అయితే బహుగా ఎక్కువగా అమితంగా ప్రేమించేవారు ఉంటారు. యేసును ప్రేమించిన శిష్యుడు ఉన్నాడు, తాను ప్రేమించిన శిష్యుడు ఉన్నాడు. 12 మంది ఉన్నారు శిష్యులు. లోకాసు వార్తలో 6వ అధ్యాయం 12 మంది శిష్యులను చేసుకున్నాడు. ఈ 12 మంది శిష్యుల్లో ఈయన ప్రేమించిన శిష్యుడిగా కనపడుతూ ఉంటున్నాడు అన్నమాట అండి. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఉన్నారు అండి. 20వ అధ్యాయము 1 లేక 2 వద్దామా, లేక మొదటి నుంచి. ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడి సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉన్న రాయి తీయబడి చూచింది. కనుక ఆమె పరిగెత్తుకుని సీమోని పేతురు వద్దకును యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి అని ఉంది. చూడండి, ఇక్కడ ఉంది యేసు ప్రేమించిన శిష్యుడు. ఇప్పుడు మీ ఇందాక మేము చెప్పిన మాట ఎవరంటే ఆయన యోహాను గారు మాట అండి. అంటే యేసు ప్రేమించిన శిష్యుడి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చింది. యేసు ప్రేమించిన శిష్యుడు ఎప్పుడూ కూడా ఈ శిష్యుడితో ఇంకో శిష్యుడు పోటీ పడతా ఉండేవాడు. ఈ శిష్యుడితో ఇంకో శిష్యుడు పోటీ పడతా ఉండేవాడు. ఎవరో తెలుసా? పేతురు. వీళ్ళిద్దరికీ పోటీ శిష్యుల్లో. ఏమండి, నిజంగా కూడా మన పోటీ ఎవరితో ఉండాలో తెలుసా? బైబిల్ బాగా చదివే వాళ్ళతో పోటీ పడాలా. స్కూల్ పిల్లలు ఉన్నారనుకోండి, ఫస్ట్ క్లాస్ వచ్చే వాళ్ళతో వీడు సెకండ్ క్లాస్ చదివి వాడు ఏం చేస్తూ ఉంటాడు? పోటీ పడతా ఉంటాడు. ఏమీ చదవనోడితో పోటీ పెట్టి వీడు 0 వస్తుంది వీడికి. ఆడితో మనం టార్గెట్ చేసుకోవాలి. బైబిల్ బాగా చదివే వాళ్ళతో మనం టార్గెట్ చేసుకున్న వాడికి అప్పుడు మనకి ఇంకా అక్కడికి సమీపానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందువల్ల వీళ్ళిద్దరికి కూడా రిఫరెన్స్ రాసేసుకోండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. 21వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. అంటే ఇప్పుడు యేసు ప్రభు యొక్క ప్రేమించిన శిష్యుడు ఎవరనే సంగతి అర్థమైంది మనకి. యోహాను. ఇప్పుడు యోహానుకే ఈ బాధ్యత ఎందుకు అప్పగించాడు? ఎవరిని చూసుకోమని? తల్లిని చూసుకోమని. తల్లిని చూసుకోమని ఎందుకు బాధ్యత అప్పగించాడంటే ఒక రహస్యం ఉంది అందులో. ఏంటి ఆ రహస్యం తెలుసా? ఏంటి ఆ రహస్యం అంటే ఎక్కడ ఉన్నారు? 21వ అధ్యాయం ఇక్కడ ఉన్నారా?
20వ వచనం. పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని, ప్రవ్వా నేను అప్పగించువాడెవరని అడిగిన వాడనైన శిష్యుడు తమ వెంట వచ్చుడు చూశాను. పేతురు అతన్ని చూచి, ప్రవ్వా ఇతని సంగతి ఏమని యేసును అడిగి. శుక్రవారం మీకు చెప్పాను కదా, నీ గొడవ ఏదో నువ్వు చూసుకోవాలి కానీ పక్క వాళ్ళు గొడవ అనవసరం అని చెప్పాను. ఏమండి, యేసు నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను అంటే. దీన్ని బట్టి ఆ రహస్యం ఏంటి? ఆ రహస్యం ఏంటంటే కింద వచనంలో ఉంది. ప్రజల్లో శిష్యులు అప్పుడే ఆ ఆలోచన వచ్చేసింది, మనం అందరం సత్తంగానే ఇతను ఏమవడో సావడు. అంటే ఎక్కువ కాలం ఏమవుతాడు? ఇతను బ్రతుకుతాడు. అంటే ఇప్పుడు ఎక్కువ కాలం బ్రతుకుతారు, ఎక్కువ కాలం బ్రతకరు అనే సంగతి ఎవరికి తెలుసు? యేసుకి తెలుసు. కాబట్టి ఇప్పుడు నా తల్లి వృద్ధాప్యంలో ఉంది, ఇప్పుడు నా తల్లి వృద్ధాప్యానికి వచ్చింది, విధవరాలుగా ఉంది, మిగిలినటువంటి కొడుకులు చూడరు, చూసే బాధ్యత ప్రేమించిన శిష్యుడికి ఇవ్వాలి. అందులో ఇతను ఎక్కువ కాలం బ్రతుకుతాడు, అందువల్ల ఈ బాధ్యత ఎవరికి అప్పగించాలనుకున్నాడు? యోహానుకి అప్పగించుకోవాలి. అందుకే సిలువలో పలికిన మాట అర్థం తెలిసింది మీకు. 3వ మాట ఏంటండి? అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఇప్పుడు చదవండి, యోహాను సువార్త 19వ అధ్యాయానికి వచ్చేసారు. 26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలిచిండు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటి ఏం చేశాడండి? చేర్చుకున్నాడు. ఆ గడియ నుంచి ఇంట చేర్చుకున్నాడు అన్నమాట అండి. నిజంగా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకి ముగింపులో కనపడుతున్నారండి. ఎవరు తెలుసా? ఫ్యామిలీ అంతటిని కూడా హైలైట్ చేయలేదు, కానీ యేసు తన తల్లిని నువ్వు చేసింది ఎప్పుడూ మర్చిపోడు దేవుడు. నిన్ను లాస్ట్ మూమెంట్లోనైనా గుర్తుపెట్టుకుంటాడు. నువ్వు ఎంత చేసావో అంత ప్రతిఫలం దేవుడు ఇస్తాడమ్మా. అందుకే అన్నారనుకుంటా, అనుభవంతో చేసుకున్న వాళ్ళకే చేసుకున్నంత. నువ్వు దేవుని కోసం ఏం చేస్తావు? తల్లిగా కొడుకుగా నువ్వేం చేసావు? తల్లి తన బాధ్యత నిర్వర్తించకుండా ఏ తల్లి ఉండదండి. ఒక నిజంగా కఠోరమైన తల్లి ఎవరన్నా ఉంటే మనం చెప్పలేం, అదైనా ఒకళ్ళిద్దరు ఉండొచ్చేమో భూప్రపంచంలో. కానీ కన్న కొడుకుని ఆ కన్న పేగు ప్రేమతో ఎప్పుడు ప్రేమగానే చూసుకుంటుందండి. నా కొడుకు బాగుండాలి, నా కోళ్ళు బాగుండాలి, నా మనవరాలు బాగుండాలి. ముందు కొడుకు ప్రియారిటీ ఇస్తాం. కొడుకు ప్రియారిటీ ఇచ్చినందుకు కుటుంబంలో నిందలు మోసింది. ఎంతసేపు ఆడనే చూస్తావు, వాడికే పెడుతున్నావనే మాటలు మోసింది. ఓ పక్క తండ్రి నిందలు మోసింది. ఇవన్నీ మనసులో ఉన్నాయి. అందరు హృదయాలు ఎరిగినవాడు కాబట్టి యేసు ప్రభు వారు ఆ బాధ్యత ఎవరికి అప్పగించారండి? యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను గారికి అప్పగించాడు. యోహాను గారికి అప్పగించాడంటంలో ఒక రహస్యం చెప్పాను మీకు. ఏంటంటే ఆయన ఎక్కువ కాలం బ్రతకడానికి నీకు ఆయుష్ ఎందుకు ఇవ్వాలి దేవుడు? అందరితో పాటు సమానంగా ఇవ్వచ్చు కదా. నీకు నాకు ఎందుకు ఇచ్చాడు ఆయుష్? అందరూ చనిపోయినా కానీ, అందరూ జీవితాలు ముగించినా కానీ ఎందుకు ఇంకా మనం బ్రతుకున్నాం? యేసు ప్రభుతో పాటు వెళ్ళిన ప్రతి చోటకి కూడా గెత్సెమన్లో యోహాను ఉన్నాడు, రూపాంతర కొండ మీద యోహాను ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరు వెళ్ళే వరకు తెలుసా కూడా? ఎందుకు మర్చిపోతాడా? నువ్వు చేసింది మర్చిపోతాడా? అందుకే ఇప్పుడు ఆ బాధ్యత ఎవరికి అప్పగించాడు? రైట్. ఏమండి, 2 సందర్భాలు చెప్పాను. గెత్సెమన్లో ఉన్నప్పుడు పట్టుబడినప్పుడు ఉన్నాడు, బందీగా కొనుక్కోబడినప్పుడు ఉన్నాడు, అన్యాయపు తీర్పు తీర్చినప్పుడు ఉన్నాడు, యోహాను సిలువ వేయబడినప్పుడు కూడా ప్రక్కనే ఉన్నాడు. అందుకు ఇప్పుడు ఈ బాధ్యత ఎవరికి అప్పగించేసాడు యేసు? యుగాలు గడిచిపోతున్నాయి, తరాలు గడిచిపోతున్నాయి. ఈవేళ ఆ శిష్యుని మర్చిపోయామా మనం? నిన్ను నన్ను మర్చిపోకుండా ఏం చేసి వెళ్తావో దేవుడికి గుర్తుపెట్టుకో. క్రీస్తు కోసం ఏం చేస్తామో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇంకా చేసుకుంటూ పోదాం ఏమండి. చివరగా అందరూ ఒకసారేనండి, నీ తల్లి ముదిమిని నిర్లక్ష్యం చేయొద్దు. ఎవరు ఆ వృద్ధాప్యాన్ని ఎవరు ఏం చేయొద్దు. ఎందుకంటే ఈవేళ ఉన్న అందం వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఉంటుందా? ఏ స్త్రీకైనా ఉండదు. ఆ రోజు నా తల్లి అని చెప్పుకుంటే ఒకవేళ సిగ్గుపడతావా? వయసులో ఉన్న నీ తల్లే ఈవేళ నీ కోసం నా కోసం ఆ రూపం వచ్చేసింది. నిర్లక్ష్యం చేయొద్దు. విధురాలుగా ఉన్నట్టు నీ తల్లిని సంరక్షించడం నీ బాధ్యత. ఒకవేళ తండ్రి లేకపోతే, లేదంటే నేరస్తుడు అవుతాం. నీ తల్లిని చూడడం కుమారుడిగా నీ బాధ్యత. అందరికీ వందనాలు. తనలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని. పరమందు ఆశీర్వదించిన తండ్రి,
ప్రభు దినాన్ని మా ప్రభు యేసుక్రీస్తు వారు సిలువపై పలికిన మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహాను గారికి మీరు బాధ్యత అప్పగించినప్పుడు ఎందుకు ఇచ్చారో ఆ రహస్యం మాకు తెలిసింది. గెత్సెమనీలో మీ కూడా ఉన్నారు, మా ప్రభు కూడా ఉన్నారు. రూపాంతర కొండ మీద మా ప్రభుతో ఉన్నారు. అన్యాయపు తీర్పు జరిగిన మా ప్రభుతో ఉన్నారు. సిలువ దగ్గర మా ప్రభుతో ఉన్నారు. ఇన్ని చేసినటువంటి క్రీస్తుని శిష్యుడైనటువంటి ప్రేమించిన యోహాను ఎందుకు మర్చిపోతావు తండ్రి? యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు తల్లి బాధ్యత అప్పగించారు. తల్లి ముదిమి అందు నిర్లక్ష్యం చేసే మనసు మాకు లేకుండా చేయండి తండ్రి. ఒకవేళ తల్లి విధవరాలుగా ఉంటే కనుక ఆమెను మేము ఇష్టం పెట్టుకోకుండా, బాధ పెట్టుకోకుండా ఆమెను బాధ్యత వహించి పోషించే మనసు దయచేయండి. కుమారుడిగా తల్లిని సన్మానించటం మా బాధ్యత, లేకపోతే నేరస్తులం అవుతాం. ఈ మాట ద్వారా మమ్మల్ని అందరినీ మరొక్కసారి నీ వాక్యముతో పురుకొల్పి హెచ్చరిక చేసినందుకు స్తోత్రం తెలియచేసుకుంటూ మిగతా మేలుకరంగా మార్చమని మా ప్రభువు యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.